ఆన్లైన్లో అయితే నేను 2 చెట్లు పెట్టానుగా, ఫ్రూట్స్ చెట్లు. అన్ని చెట్లు ఉండంగా ఈ 2 చెట్లు ఎందుకు లేవు అని ఒక 10 ఏళ్ళ కిందట పనస చెట్లు వేసుకోనుంటే ఈరోజు మనకు పనసకాయలు కాస్తూ ఉండేదనుకోండి. మన ప్రాంతానికి వస్తాయో రావో అని తెలియక ఈ మధ్య నేను మన నెల్లూరులోనేనండోయ్ ఎన్ని పనస చెట్లు చూశానంటే చెప్పలేం మాటల్లో. అయ్యయ్యో! ఇంత తప్పు చేసేసానా అని 2 పనస చెట్లయితే మీషోలో పెట్టడం అయింది. కొంచెం డ్యామేజ్ వచ్చినాయి. కొంచెం ఏమనే బాగానే డ్యామేజ్ వచ్చినాయి. రిటర్న్ ఏం పంపిస్తాం, వాళ్ళు బాధ పెట్టడం తప్ప ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటాం. ఇదేమన్నా మనకేమన్నా ఎక్కువ? చూడండి, దీనికైతే 4 ఆకులుండి పైన ఇరిగిపోయింది. ఇదైతే కొంచెం పర్వాలేదండోయ్. దానికి ఆపరేషన్ చేసి కొంచెం పెట్టాను. కింద వరకు ఇరిగిపోయింది. అదిగో ఏళ్ళు పెట్టి చూపిస్తున్నానుగా ఆడికి. మళ్ళీ చిగుర్లు పెట్టినప్పుడు వీటికి మంచిగా ఎరువు గిరువు వేసి మంచిగా పెంచి ఒక 4-5 నెలలు తర్వాత మనం భూమిలో వేద్దాము. ఈసారి పనస చెట్లు వచ్చినాయనుకో మనం కూడా వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుగా. పైన ఇరిగిపోయిన కొమ్మని ఇంచేసేయనులేండి. చెయ్యి గట్రా తగలని ప్లేస్లో ఒక సైడ్కి పెట్టేసామనుకో వాటి పాటికి అవి ఎదుగుతూ ఉంటాయి. వాటిని మనం డిస్టర్బ్ చేయబల్ల. అప్పుడప్పుడు ఒక చుక్క నీళ్ళు పోస్తే సరిపెట్టుకుంటాయి. ఈసారి మన చెట్లు ఎన్ని ఇయర్స్కి కాస్తాయి పనసకాయలు నాకైతే తెలియదు. మీరు చెప్పండి. ఈ హైబ్రిడ్ తెప్పించాలి, చాలా షార్ట్ పీరియడ్లోనే కాస్తాయి అనుకుంటున్నాను నేను. ఇంట్లో వాళ్ళు మాత్రం వెటకారం చేశారు. నువ్వు ఇప్పుడు పనస చెట్లు వేసి నీ మనవళ్ళకి మనవరాలు పుట్టినప్పుడు వాళ్ళు తినేటట్టున్నాయి ఈ చెట్లు అని. అయితే ఏమైంది? ఎప్పుడైనా మన ఇంట్లో కూడా పనస చెట్లు ఉన్నాయి. ఏమంటారు?